ఈరోజు మనం ఈ కాపునాడు ప్రతినిధులతో అదేవిధంగా బల్య సోదరులతో పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ సమావేశానికి విజయవాడలో జిమ్ఖానా గ్రౌండ్స్ లో కాపునాడు సదస్సు జరగబోతుంది. లక్షలాది మంది ఆడు చేరుకుంటారు. కాబట్టి మన బల్య సోదరులందరినీ మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఆ సభకు రావాల్సిన ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు బల్జలు ఎంత వెనుకబడినారనేది మా అందరికీ తెలుసు. ఈరోజు పాపులేషన్ అనేది ఎక్కువ ఉంది, జనాభా ప్రకారంగా మేము ఎక్కువ ఉన్నాం. కానీ ఎక్కడైతే మేము రాజకీయంగా కానీ ఈరోజు రిజర్వేషన్లు కానీ కాపు భవన్ లాంటివి లేకపోవడం కానీ ఇటువంటి అన్నింటిలో మేము వెనుకబడినాము. అదే కాకుండా బల్జ కార్పొరేషన్ అనేది మా ప్రధాన డిమాండ్ ఉంది. కాబట్టి మా ఆలోచనలంతా పూర్తిగా ఆ రోజు కాపునాడు సదస్సులో మేము తెలియజేయబోతాం. మేమందరూ బల్జ సోదరులందరూ కలిసి మేము తెలియజేస్తాము. ముఖ్యంగా మా డిమాండ్ ఏమంటే బీసీ రిజర్వేషన్ ఒకటి, కాపు భవన్ ఒకటి, విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్స్ కానీ ఇటువంటి అన్నిటికీ మేము డిమాండ్ ప్రతి మేము తెలియజేస్తున్న పెద్దవాళ్ళంతా దాని ఆ డిమాండ్లు అంతా తీసుకుని వెళ్ళి మేము నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా మా ప్రియమైన నేత పవన్ కళ్యాణ్ గారికి మా బల్య సంఘం తరపు నుంచి మా బల్య సోదరులు ప్రతి ఒక్క జిల్లా నుంచి కదిలి మేము వెళ్తాము. విజయవాడలో భారీ విజయవంతం చేసి ఆ తర్వాత మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాకు ఆ కుల పెద్ద కాబట్టి ఆయన అందించాదుకి వ్యక్తి ఒక అధినేత అయినా మా సంఘానికి మా కులానికి పెద్ద కాబట్టి మేము ఖచ్చితంగా మా డిమాండ్లు ఆయన తెలియజేస్తాము. ఖచ్చితంగా మా డిమాండ్లన్నీ మేము విజయవంతం చేసుకుని వస్తామని తెలియజేస్తాం. జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి. మన కాపు నాయకులు చెప్పడం ఏంటంటే రేపు జరగబోయే 30వ తారీఖు జరగబోయేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మా అల్లుడు ప్రభాకర్ చెప్పినట్టు ముఖ్యంగా బలిజలకు ప్రత్యేకమైనటువంటి బీసీ, రెండవది గ్రేటర్ రాయలసీమ జిల్లాల బలిజలకి ప్రత్యేకమైనటువంటి ఒక కార్పొరేషన్ కావాలి. దీనికి ఎందుకు ఆయన ఆర్గనైజ్ చేస్తుండే కానీ నేను చెప్తున్నాను, మనమల్ని కాపు కార్పొరేషన్ లో గుర్తించడం లేదు. కంప్లీట్ గుంటూరు, వెస్ట్, ఈస్ట్, కోస్తా జిల్లాలు వాళ్ళు పేరు ఉంటుంది కానీ మనకు సహాయ సహకారం అందించడం లేదు. కాబట్టి ఒకటి బలిజ కార్పొరేషన్, ఒకటి బీసీలు మనల్ని గుర్తించాలా, దానికోసం ప్రయత్నం చేయాలా. మనకు ఈరోజు భగవంతుడు ఇచ్చేటువంటి ఇదేమిటంటే ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు పుట్టాడు, అతని గురించి చదువుకుంటున్నాము, రాయలు చెప్పుకుంటున్నాము. ఆ వంశంలో నెక్స్ట్ పుట్టినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అతని అడుగుజాడల్లో మనము రాబోయే రోజుల్లో రిసైట్ అయితే అదే పేరుతో సంపాదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ మూడు విషయాల్ని గుర్తించాలని చెప్పి తమకి మరి చెప్పి మనకి పిల్లలు విదేశ ఇంతకుముందు మనకి విద్యార్థి గురించి మనకి ఇచ్చినారు, సబ్సిడీ లోన్స్ ఇచ్చారు. అదే విధంగా ఈసారి మన దానికి ఇంతవరకు కల్పించలేదు. కానీ చిత్తూరు లోకల్లో కూడా కానీ మన పెద్దలు ఓఎంఆర్ దాసన్న గారు, విశ్వన్న గారు, కోలాకృష్ణ గారు అందరూ ఇక్కడ ఈ బలిజ సమావేశానికి వచ్చేసారు. మన బలిజ క్యాస్ట్ లో పేద పిల్లలు చాలా మంది ఉన్నారు. మనం క్యాస్ట్ లో ఏమో పెద్ద క్యాస్ట్, కానీ పేదరికంలో మనం అంతేకాకుండా మన బలిజ జాతిలో ఉండే పిల్లలకి టెన్త్ వరకు ఒకటో తరగతి నుంచి 10th వరకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా మేము చేస్తాము. అంతేకాకుండా ప్రతి నెల జాబ్ మేళా పెట్టేదానికి ప్రయత్నిస్తున్నాం. శ్రీ సిటీ వాళ్ళతో మాట్లాడుతున్నాము. మన బలిజ కులస్తులు పిల్లలకి, నిరుద్యోగులకంతా ఆ శ్రీ సిటీ జాబ్ మేళా పెట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించి కాపునాడు తరఫున మన బలిజ సంఘము ఇప్పుడు జరగబోయే మీటింగ్ 30వ తేదీ విజయవాడలో జయప్రదంగా బలిజలందరూ బలిజ కాపు అని ప్రతి ఒక్కరూ వాళ్ళ వెహికల్కి వేసుకుని విజయవాడకు వెళ్ళి మనం బలిజల ఐక్యత చేకూర్చాలి. అంతేకాకుండా మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బలిజలంతా ఏకతాటిపై నడిచి మన బలిజ పిల్లలకందరికీ వల్ల అయితే తగిన న్యాయం కోసం అందరికీ కూడా ధన్యవాదాలు. మనం చాలా మీటింగ్లో బలిజలంతా ఐక్యతగా ఉండాలి, అందరూ ఒకటిగా ఉండి సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కమ్యూనిటీకి బలంగా ఉండాలని అందరూ మీటింగ్లో చెప్తున్నా కూడా ప్రాక్టికల్గా అది ఆచరణలో మాత్రం లేదు. వాస్తవం చెప్పాలి అంటే
ఒక బలిజ ముందుకు పోతే ఇంకో బలిజ వెనకాల లాగు. ఇలా లేకుండా ఇప్పుడు మనకు మాట్లాడినటువంటి సోమశేఖర్ గారు కానీ, రామదాస్ గారు కానీ, మన నరసింహులు గారు ఇక్కడ మాట్లాడిన రేణుగుంట భాస్కర్ గారు, వీళ్ళందరూ చెప్పేదంతా కూడా మనం ఐక్యంగా ఉండాలా, పార్టీతో సంబంధం లేకుండా మన కమ్యూనిటీకి మనం వీలైనంత వరకు సర్వీస్ చేయాలా, సపోర్ట్ చేయాలా. అలా కాకుండా వాడు డెవలప్ అయితే మన కష్టము, లేదు వీడు డెవలప్ అయితే మన కష్టాన్ని ఆలోచన నుంచి బయటపడి సంఘటితంగా యూనిటీగా సంఘం కోసం శ్రమిస్తే ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. దాంట్లో మాత్రం డోకా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కానీ పాపులేషన్లో కూడా మనమే హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్నాం. మన ఏపీలో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ కానీ పాపులేషన్ కానీ మన బలిజ కమ్యూనిటీ. చెప్పినటువంటి అట్లా శ్రీకాకుళం నుండి, ఇచ్చాపురం నుండి ఇటు కుప్పం వరకు ఉన్నటువంటి అన్ని రకాల కులాలు గణన తీసుకుంటే, కుల గణన కానీ తీసుకుంటే 100% కుల గణన కానీ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే మన కమ్యూనిటీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో అంతమంది ఉన్నటువంటి కులంలో రాజ్యాధికారం లేకుండా దాదాపు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి కూడా దేనికి ఉపయోగం అనేది మనం ఒకసారి క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి. ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఇన్ని రకాలుగా రాజకీయ వ్యవస్థ కానీ, లేదా ఆర్థిక వ్యవస్థ కానీ, సామాజిక వ్యవస్థ కానీ పరిశీలిస్తే మనం ఓన్లీ పావులుగా మాత్రమే పనికి వస్తున్నాం. కానీ ఆ రాజ్యాధికారం రావడానికి, ఆర్థికంగా బలపడడానికి, సామాజికంగా నిలబడడానికి అవసరమైనటువంటి సపోర్టు మనం ఏదైతే సపోర్ట్ చేస్తున్నామో అక్కడి నుండి మనకు రావట్లేదు.